కాంటాలాగా సాంగ్ ఫేమ్ నటి షెఫాలి జరివాలా మృతి కలకలం రేపుతోంది. ఆమె మరణం చిత్రసీమను అభిమానులను షాక్ కి గురిచేసింది. ఆమె కార్డియాక్ అరెస్ట్తో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు తాజాగా అప్డేట్ ఇచ్చారు. షెఫాలి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంధేరీలో షెఫాలి నివాసంలో ఆమె విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్కు తరలించారు. మరణానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్ను ఫోరెన్సిక్స్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంట మనిషి ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పద ఘటనగాని పరిగణలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయం షెఫాలి భర్త పరాగ్ త్యాగి అపార్ట్మెంట్ బయట పెంపుడు సునకంతో నడుస్తూ కనిపించారు. నిన్న రాత్రి షెఫాలి అస్వస్థతకు గురవటంతో పరాగ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దాన్ని ధృవీకరించలేదు. నిన్న రాత్రి 11:15 ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది అని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. లో వచ్చిన కాంటాలాగా రీమిక్స్ సాంగ్తో కుర్రకారు మదిని దోచిన ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో అంతా కాంటాలాగా గర్ల్గా పిలవటం ప్రారంభించారు. అనంతరం సల్మాన్ ఖాన్ సినిమా ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఆమె ఓ పాత్ర దక్కించుకున్నారు. అనంతరం షెఫాలి పలు టీవీ రియాలిటీ షోలలో మెరిశారు. హిందీ బిగ్ బాస్ 13లో సైతం ఎంట్రీ ఇచ్చారు. తొలుత మ్యూజిషియన్ హర్మిత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగిని వివాహమాడారు.